ఆత్మీయులకు వందనాలు. ఈరోజు తెలుగు జాతికి తన కవితా శక్తిని అందించిన మనీషి గురించి తెలుసుకుందాం. మన బిడ్డలకు తెలియజేయడం మన బాధ్యత. విస్మరించకండి, తప్పక వినండి. వారిని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా కనిపించే అచ్చమైన తెలుగు కవి రూపం. 6 అడుగుల నీలమేఘశ్యాముడు, పల్లెటూరి పెద్దరికం తొణికిసలాడే మంచితనం, ఖద్దరు వస్త్రధారణ, ఆచితూచి మంచి మాత్రమే మాట్లాడే మాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే సద్గుణాల ప్రోగు. వారు ఒక విషయంలో మాత్రం గర్విష్టి. తాను తెలుగువాడై పుట్టినందుకు గర్విస్తారు. పారతంత్ర్యానికి, కులతత్వాలకు, ఈర్ష్యకు లోనై కుక్కలు చింపిన విస్తరిగా తయారైన ఆంధ్రజాతిని ఐక్యంగా ఉంచడం కోసం, ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం రాష్ట్రగానం రచించి రాష్ట్ర వృద్ధి కోసం ఉదయగానం ఆవిష్కరించిన పూజ్యులు తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి గారి 34వ వర్ధంతి నేడు. గ్రామ జీవనము, గాంధీ తత్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితా మార్గము, చెన్నైసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు. తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలు ఉంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మ ప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగువాడననే అభిమానం, అహంకారం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించిపోయేవారాయన. అంతటి తెలుగు మూర్తీభవించిన తెలుగు మానవుడు ఈరోజు మనం తెలుగు రాష్ట్రాలలో విస్మరిస్తున్నాం. ఎంత దురదృష్టవంతులం. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడాయన. అభినవ తిక్కన బిరదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వంటి ప్రముఖ గురువుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల గారు కవిగా, పండితునిగా తనకు తానే తీర్చిదిద్దుకున్నారు. తుమ్మల గారు అచ్చమైన గాంధేయవాది, తెలుగుతనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి, మహాత్ముని ఆస్థాన కవి అని కట్టమంచి రామలింగారెడ్డి గారితో కీర్తించుకున్న తుమ్మల ఆత్మకథ, మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢ కావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పరిగ పంట, పైరు పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవులలో తుమ్మలను మించిన వారు లేరంటే ఇప్పటికీ అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ మహాత్మునిపై గల భక్తి, తెలుగు భాషపై గల అనురక్తి అవిస్మరణీయమైనటువంటివి. విశ్వజన శ్రేయస్సును కాంక్షించిన అరుదైన సంప్రదాయబద్ధుడైన కవి మన తుమ్మల సీతారామమూర్తి. భాషాపరంగా ఆయన సాంప్రదాయబద్ధుడైన, భావనాపరంగా ఆధునికుడు. పద్యకవి అయిన ఆయన సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని ప్రగాఢంగా విశ్వసించిన మనీషి. నైతిక పునరుజ్జీవనం, జాతీయ వికాసం, విశ్వజనతా శ్రేయస్సు తన కవిత్వ లక్షణాలని చెప్పుకున్నారు. సమాజంలో జరుగుతున్న దోపిడిని, అన్యాయాలను, అక్రమాలను అభ్యుదయ కవుల కంటే ఎంతో ముందుగానే తన పద్య కవిత్వం ద్వారా బట్టబయలు చేసిన సాహసి పెద్దలు తుమ్మల సీతారామమూర్తి గారు 1901 డిసెంబర్ 25న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య గారులు. విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దిన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య గారు, తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారులు. తెలుగు జాతి విస్మరించకూడని ఉత్తమ మానవుని అందించిన వారి తల్లిదండ్రులకు, గురువులకు భక్తిగా నమస్కరిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.